హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది బ్యాచిలర్స్ కానీ మన ఉమెన్స్ కూడా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఇది వన్ పాట్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాము. 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ 5 టమాటోస్ తీసుకున్నాను. బాగా పండినవి తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ సాల్ట్ కూడా మిక్స్ చేసుకొని లిట్లో చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. కారం అయితే కొంచెం వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయి ఉంటుందండి. ఈ టైంలో పెరుగు యాడ్ చేసుకోవాలి. నేనైతే సుమారుగా ఒక మీడియం సైజ్ 1 కప్ పెరుగు తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఓపెన్ చేసి చూడాలండి. బాగా గ్రేవీ రెడీ అయి ఉంటుంది. ఇందులో ముందే నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫస్టే వాటర్ వేయొద్దు. ఫస్ట్ రైస్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుంటే రైస్ ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందండి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లిట్లో చేసుకొని లో ఫ్లేమ్లో 1 విజిల్ రావాలి. 10 మినిట్స్ టైం పడుతుందండి గ్యారంటీగా. నాకైతే 1 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు నేను ప్రెషర్ అంతా తీసేసి ఓపెన్ చేసి చూస్తున్నాను. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.